ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు, ఎవరి జీవితమైనా నాశనం చేసేయచ్చు. దీనిలో లింక్ ఏంటంటే మీరు ఫోన్ చేసినప్పుడు వారు మిమ్మల్ని గుర్తుపట్టకూడదు, మీరు మీ పేరు చెప్పకూడదు. అలా ఎక్కువ ఎవరితోటి మాట్లాడతారు, ఎవరిని ఆడుకుంటారో వాళ్ళే గెలిచింది. ఓకే, సో మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకున్నారు? దీపు. దీపు, నీ దీపం ఆర్పేయడానికి వస్తున్నారు. మౌనిమా. దీపు గారండి? అవునండి, దీపు గారు, అసలు మీరు తమన్ షోస్ కి వచ్చారు కదండి, తమన్ గారి షోస్ కి యుఎస్. అవునండి. అసలు మీరు డాన్స్ చేస్తే నా మతి పోయిందండి ఆ రోజు. ఎవరండి మాట్లాడేది? నాకు మా చెల్లికి అయితే అసలు నిద్ర పట్టలేదండి. రఘువరన్ బీటెక్ లో మీరు అమ్మ గురించి ఒక పాట పాడారు కదా, అసలు ఆ పాట వింటే నేను ఏం చేశానండి. అంతే టచింగ్ గా ఎలా పాడగలిగారండి మీరు? అండ్ బై ద వే, మా చెల్లి అంటే గుర్తొచ్చిందండి, మీరు అసలు ఫ్యాన్స్ పర్మిషన్ ఇవ్వకుండా మీరు పెళ్లి ఎలా చేసుకున్నారండి? ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి ఫస్ట్. కాదండి, మా చెల్లి అసలు అన్నము గాని నీళ్లు గాని ముట్టుకోవట్లేదండి మీకు పెళ్ళయిందని తెలిసిన దగ్గర నుంచి. తినమని చెప్పండి, నేను చెప్పానని చెప్పండి. మా చెల్లి అసలు ఒక రూమ్ లోంచి బయటికి రావట్లేదండి, ఒకటే గదిలో అలాగ చీకట్లో అలా పడుకొని దీపు 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 అని మీ పాటలు మీ వీడియోలు అలా అదే పనిగా చూస్తూ ఉందండి యూట్యూబ్ లో. మీ జుట్టు అంటే ఎంత ఇష్టమో అండి మా చెల్లికి. అంత సిల్కీ మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారండి? మీరు ఏ షాంపూ వాడతారు చెప్తారా? మీరు అసలు తమన్ గారి షోస్ లో మీరు పాడుతూ ఉంటే మైమర్చిపోయానండి నేను. దీపు 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 అని అరిచానండి ఆడియన్స్ లో. మీకు వినిపించిందా? వినిపించిందండి, మీ వాయిస్ క్లియర్ గా వినిపించింది. అతిలోక సుందరి అయితే అది నా కోసము, లేకపోతే మా చెల్లి అయితే అసలు ఎంత కనెక్ట్ అయిందంటే మా చెల్లి కోసమే మీరు పాడారని కనెక్ట్ అయిపోయి అప్పటి నుంచి పిచ్చిదైపోయిందండి. మీరు అసలు అలా ఎలా పెళ్లి చేసుకుంటారండి ఫ్యాన్స్ ని అన్యాయం చేసేసి? సమీరా. హలో, సమీరానా మాట్లాడేది? సమీరా? సమీర్ ఎవరండి? సమీర్ ఎవరండి? ఇంకో ఫ్యానా? నేను మా చెల్లి తప్ప ఇంకెవరు ఫ్యాన్స్ ఉండడానికి వీల్లేదు మీకు, అంతే. మీరు నాతో మాట్లాడండి. మీరేంటి డిస్కషన్లు పెడుతున్నారు? పక్కన ఉన్నది మీ ఆవిడ ఏంటి చెప్పండి. అవునండి, మా ఆవిడ పక్కన. మీరు అసలు మీ ఆవిడకి ఒకసారి ఫోన్ ఇవ్వండి. చెప్పు. అసలు మీరు ఎవరండి పెళ్లి చేసుకోవడానికి దీపు గారిని? సీరియస్ గా మాట్లాడుతున్నానండి, ఇది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. మీకు అర్థం అవ్వట్లేదు. మా చెల్లి అసలు ఎంత అయిపోతుంది అర్థం కాదు. ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి. మీరు ఇప్పుడు పెళ్లి చేసుకున్న ఆవిడికి విడాకులు ఇచ్చేసి వచ్చి మా చెల్లి మెళ్ళ తాళి కట్టి దానికో జీవితాన్ని ఇవ్వాలి మీరు. దీపు గారు, నేను మీతో మాట్లాడుతున్నాను, మీ ఆవిడ గారు ఎందుకు పక్క నుంచి మాట్లాడుతున్నారు? ఆవిడ గారు మాట్లాడకండి. ఓకే, సరే విడాకులు ఇచ్చేస్తానండి. ఓకే అండి, మరి మేము మా విడాకులు కట్టుకుంటామండి మా గుమ్మానికి. దీపు, నీకు ఏమాత్రం అసలు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఏ అమ్మాయినా పొగిడితే అంతసేపు పొగిడించుకుంటావా? మరి పొగుడుతుంటే పొగిడించుకోకుండా ఏం చేయాలి? ఏ పక్కన మీ ఆవిడని పెట్టుకోండి. మరి ఓహో, మీ ఆవిడ ఎలాగో పొగడట్లేదని ఎవరు పడితే ఆడు పొగిడితే పొగిడించుకుంటావు. ఎలా ఉన్నారు చెట్టి గారు? అరే గుర్తుపట్టావా? కాదు, ఇంతకీ నీతో మాట్లాడింది ఎవరు చెప్పు? అదే నాకు ఎవరంటే తెలియట్లేదు. నీకు వెలగట్లేదు అయితే? వెలగలేదు. నీతో ఇప్పటిదాకా మాట్లాడింది అక్క చెల్లెల్లో అక్క. అక్క వాళ్ళ చెల్లెలకి అమ్మాయి అక్క. వరుసకు వాళ్ళ నాన్న కూతురు కూడా అవుతుంది. ఇంకా వాళ్ళ మమ్మీ కూతురు అనుకున్నాను. దూరంగా రిలేషన్ వాళ్ళ చెల్లెలు కూడా. ఎవరు, మౌనిమానా లేకపోతే ఎవరు? సరే, థ్యాంక్ యూ, బాగానే గుర్తుపెట్టావు దీపు. మౌనిమాని ఇప్పటిదాకా మాట్లాడింది. థ్యాంక్ యూ సో మచ్ చెట్టి గారు. మీ చెల్లి నెంబరు ఎందుకు? చెల్లి చెల్లి అంటున్నావు కదా, అది అంటే మీరు చెల్లి చెల్లి అంటున్నారు కదా, నాకేదో ఒక రకంగా ఏమనిపించింది మీకు? నీకు ఒక విషయం తెలుసారా? ఏంది? వాళ్ళ చెల్లెలు చాలా అందంగా కూడా ఉంటుంది. అంటే అందంగా అంటే వాట్ ఇస్ థింకింగ్. ఒక అందమైన అమ్మాయికి ఒక అందమైన అబ్బాయి ఉంటే జోడీ బాగుంటుంది, కానీ నీలాగా బీభత్సంగా ఉంటే కష్టం. అంటే ఆ అమ్మాయి వాళ్ళకంటే అందగాడివిరా నువ్వు. నా అందాన్ని ఆన్లైన్ లో కొంటున్నారు తెలుసా? ఆన్లైన్ లో 10,000, 40,000, 50,000, వాట్ ఎవర్ ఇట్ మే బి, మషన్ షుడ్ బి. ఆవిడికి అదృష్టం లేదు, బట్ ఐ థింకింగ్ అబౌట్ అదిరా. దట్స్ ద స్పిరిట్. అది ఒక అమ్మాయిని అన్నా కూడా
అన్న చూసావా అది రా స్పిరిట్. అనలేదు, నేను పెళ్లి చేసుకుంటాము అనింది. థ్యాంక్ యూ ఆర్పి, థ్యాంక్ యూ. నాకు తెలిసిన డాక్టర్ దగ్గర ఖచ్చితంగా తీసుకెళ్తాను. కూర్చో. డాక్టర్ దగ్గరికి కదా? కూర్చో కూర్చో. ఆర్పి. ఆర్పి అంటే రైల్ టు పవర్, రెగ్యులర్ పర్సన్, రెడీ టు ప్లే. మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? దామినికి చేద్దాం. దామినికి ఫోన్ చేద్దాం. To copy this tune, press star and 9. Charges apply. హలో హలో, హాయ్ అండి. ఎవరండి మాట్లాడేది? నేను మీ ఫ్యాన్ అండి. మీ పేరు? నా పేరు నరసింహ. ఓకే. Actually, I just came back from USA a couple of weeks back. ఓకే. I guess you participated in Mahima concert with Karthik, right? యా ఐ డిడ్. నేను ఆ కాన్సర్ట్ కు వచ్చానండి. యాక్చువల్లీ నేను మిమ్మల్ని ఫీనిక్స్ లో మీరు Forever 21 లో షాపింగ్ చేసినప్పుడు కూడా చూశాను. నేను ఫీనిక్స్ కే రాలేదు యాక్చువల్లీ. I know that you came to Phoenix with Karthik, right? నో ఐ డిడ్ంట్ కమ్ టు ఫీనిక్స్. ఓకే, అయితే నేను మిమ్మల్ని ఎక్కడ చూశాను? నేను హ్యూస్టన్ కూడా వచ్చాను. అయితే హ్యూస్టన్ లో చూస్తుంటారు మీరు. మేబీ I was confused. Actually, I want to meet you once, దామిని గారు. మీట్ అంటే? యాక్చువల్లీ నాకు చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ, బట్ నేను అవన్నీ క్యాన్సిల్ చేసుకుని మిమ్మల్ని కలుద్దామని, అంటే లైక్ ఐఎమ్ వెయిటింగ్ హియర్ అబౌట్. నేను మీకు ఒక గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను. బట్ వై మీరు ఐ మీన్ వై షుడ్ ఐ మీట్ యూ? ఇప్పుడు మర్యాదగా కలవమంటే ఏంటండి ప్రాబ్లం? చంటి గారు, శ్రీకృష్ణ, మీకేం మాయరోగం కలవడానికని అడుగుతున్నా. చంటి గారు నాకు ఇలాగ సర్ప్రైజ్ ఇస్తే. మర్యాదగా గిఫ్ట్ ఇస్తాము మిమ్మల్ని కలవండి అంటే. బట్ వై? ఫీనిక్స్ కి మీరు వెళ్ళలేదా? ఫీనిక్స్ వెళ్ళలేదండి నేను. ఎవరు వెళ్ళొద్దన్నారు మిమ్మల్ని? మేము వద్దన్నావా? 3 గంటలు జర్నీ చేసి ఫ్లైట్ వెళ్ళడానికి ఏం పోయాక మీకు ఎందుకు వెళ్ళలేదు? ఆగు ఒక్క నిమిషం. నేను బాగా ప్రేమించే, నీ కోసం పడి చచ్చిపోయే ఒక మగాడని చెప్పుకునే ఒక అన్నయ్య నీ కోసం మాట్లాడుతా. అన్నయ్య కదా, అన్నమయ్య. హలో హలో. ఏమిలే, నేను మీరు పాటలు పాడతానే ఏముండాలి మీరు? నేను ప్రేమిస్తుంటా. నాకు తెలిసిపోయింది. ఏంటి మీరు ఎంత ట్రై చేసి? తెలిసిపోయింది, నేను ప్రేమిస్తాను ముందుగా. నీకా అది ప్రేమికులు లక్షణం, అది ఈపుకు తగలుతా ఉండాలి చూపులు. ఇంకోటి ఏంటంటే నువ్వు బాగా ప్రతి పాటని నేను అక్కడ అభిషేకం చేపిస్తా ఉంటా మా ఊళ్ళో. అది మనం ఒకరు అర్థం చేసుకుని, ఒక శృతి, ఒక లయ, ఒక టెంపో, ఒక సుమ్మో, ఒక రితము, నవతమ్ము, అట్లా ఏదన్నా. అంటే నేను కూడా మంచి యాక్టర్నే. ఏమిలే, పెళ్లి అయిపోయిన తర్వాత సాంబార్ వండుకునేవా, గిరిటి పెట్టో చెప్తాను, ఏముండాలి దాన్ని. అది ఇంకేమిలే, మీ అక్కతో నేను మాట్లాడేస్తా. ఇప్పుడు కట్నం ఏం బల్లే. అవును, పట్నం ఉంటే చాలు. అవును, కరెక్టే. సరే, ఇవన్నీ కాదు కానీ దామిని, ఇప్పుడు బాహుబలిలో పచ్చబొట్టేసిన అనే పాట నువ్వే పాడేవని చెప్పుకొని తిరుగుతున్నావు కదా. పచ్చబొట్టేసిన పాట పాడవా? పచ్చబొట్టేసిన కుండవాడాని చిత్రాలని పంచుకుంటానురా, కట్టేసిన కుంటరోడానితో కంటి కంటాలని చిత్తుకుంటానురా. వేజన్మానరాటమై వేచి ఉన్నానే చెయ్యి నీ చేతిలో చేరగా, రెక్క విప్పింది నా తొందర. ఓకేనండి దామిని గారు, బాయ్ బాయ్ బాయ్. ఈ బ్రహ్మాండమైన ప్రాంక్ కాల్ లో జనరల్ గా ఎవరో ఒకళ్ళు విన్నర్ అవ్వాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ యాక్చువల్గా అయితే విన్నరు తో పాటు ఆ అమ్మాయి కూడా విన్ అయింది. తను వచ్చానంట సినిమా టీమ్. లెట్స్ వెల్కమ్ ధన్య బాలకృష్ణ, రష్మి, తేజు అండ్ నిన్ను చూసి కనిపడ్డాడా
మాకు ఇంకా పెళ్లి అవ్వలేదండి, మీకు కూడా అవ్వలేదు అనుకుంటున్నా. నాకు చెప్పండి. అంటే మీకు పెళ్లి అవ్వలేదు, నాకు పెళ్లి అవ్వలేదు, అంటే పెళ్లి చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకుంటాను. నా పర్మిషన్ ఎందుకు దానికి? అమ్మాయిలు అందం, మగం, ఎలా ఉంటాడు, ఎక్కడి నుంచి వస్తాడు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఏం చూడరు. మేము మాత్రం అన్నం దొరుకుతుంది తప్పేంటి? మీరు మాత్రం పువ్వు బాగుంటేనే కోసుకునేది, ఎండిపోయి కోసుకుంటారా మీరు? కోసుకోరు కదా. కళ్ళు ఇచ్చింది ఎందుకు దేవుడు? అందాన్ని చుట్టానికి.